మీ అందరికి ధన్యవాదాలు తల్లి. యూట్యూబ్ ఛానల్ అందరికి దేశం మీద ఈనేటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, అమ్మ మరి యారేష్కం తగ్గాలని కోరుతున్నా. నేను ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ పెద్దలకు కానీ చిన్నలకు కానీ అంత చికాకు నడుస్తుంది దేశం మీద. బెమ్మం గారు చెప్పింది అనేది తక్కువ కానీ ఎక్కువ జరుగుతుంది. ఇది ఆ దేవుడు రాసింది తక్కువ కానీ మనం చేసుకునేది ఎక్కువ ఉంటుంది. 14 ఏళ్ళు 15 ఏళ్ళకి 16 ఏళ్ళకే పిల్లలంతా గాలి గాలి చేసుకుంటారు. తల్లిదండ్రులకు ముఖాలు లేకుండా చేస్తారు. ముఖం ఎత్తుకొని తలెత్తుకొని తిరగకుండా చేస్తారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకు కానీ ఎవరికైనా దేశం మీద అందరూ కూడా మీ అందరు ధన్యవాదాలు తల్లి. తల్లిదండ్రి పరువు ఉంచుని మీ పరువు ఉంచుకోరు. చిన్న పిల్ల 16 ఏళ్ళ పిల్ల తల్లిని చంపింది. తెగిస్తురు ఎక్కడికైనా కూడా, చంపటానికైనా చావటానికైనా అన్నట్టు. అది అంత అవసరం కూడా లేదు మీకు. తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటి మీ అందరికీ మంచి జరుగుతుంది తల్లి. ఆ తల్లి కూడా తల్లులు కూడా పిల్లల్ని చంపకరు తల్లి. పిల్లల్ని చంపకరి మీరు. ఎందుకు గంటూరు, ఎందుకు చంపుకుంటారు? ఆనాడు అమ్మ 12 మందిని కన్నది. ఆనాడు 12 మందిని కానీ కూడా ఆ తల్లి సాదుకుంది. తినకుండా కూడా పిల్లలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు మాత్రం పెరుగన్నంలో పెట్టి పిల్లలు చంపుతారు. బిర్యానీలో పెట్టి పిల్లలు చంపుతారు. మగ ఆయన చంపుతుంది, ఆడామ చంపుతుంది, పిల్లలు తల్లిని చంపుతారు. ఇదంతా బాగలేదమ్మా, ఆగిపోవాలి ఇప్పటి నుంచి. భర్తను చేసుకున్నామంటే కొట్టినా తిట్టినా సచ్చేదాకా వాళ్ళతోటి ఎగిరి. కానీ ఇప్పటి వాళ్ళు మాత్రానికి ఒక పెళ్లి కాదు 4 5 చేసుకుంటారు. తీసుకుపోయి ఎక్కడో చంపి ఎక్కడో వేసేస్తారు. యారేష్కం తగ్గాలమ్మా. మీ అందరికి కూడా ధన్యవాదాలు. చిన్నది బాధ మరి మీరందరూ ఇంటే మాత్రానికి మంచిగా ఉంటుంది. ఈ న్యూసులు రావద్దు మనకి. ఈరోజు చంపుకోవటాలు చచ్చిపోవటాలు ఇవి రావద్దు. ప్రేమ దోమ ఆగాలి. దోమ పుడితే డెంగ్యూ వ్యాధి వస్తుంది, ప్రేమ పుడితే చచ్చిపోతారు. ఇది వద్దమ్మా. తల్లిదండ్రులు చేసే సంబంధాలు చేసుకోరు. మీ అందరికి ధన్యవాదాలు తల్లి.